ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 లక్షల కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి కె అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా డిస్కంలపై రుణభారాన్ని తగ్గిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్తల వివరాలు. అమరావతిలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్ల రూపాయలతో కూడిన వార్షిక బడ్జెట్ను ఆయన సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతని ఇస్తూ బడ్జెట్ రూపొందించామని అన్నారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలుండగా ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలని మంత్రి వెల్లడించారు. బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను మంత్రి వివరిస్తూ ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. అంతకుముందు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై 2025-26 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో ఈరోజు 2025-26 సంవత్సర వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ వ్యయం 48,340 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. దేశ రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని బడ్జెట్ని ప్రవేశపెడుతూ అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామన్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. రైతులకు వడ్డీ లేని రుణాలకు 250 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ అమలుకు 9,400 కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి పేర్కొంటూ రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. స్మార్ట్ వర్క్ ఆవశ్యకముంది. రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటుకు 80 కోట్ల రాయితీతో నిధులు ప్రణాళికలో రూపొందిస్తున్నాం. అలాగే శాసనమండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 2029 జాతీయ క్రీడల నిర్వహణకు సహకరించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రిని పీటీ ఉష నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూతన క్రీడా విధానం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. ప్రతిభావంతులైన యువ అథ్లెట్లకు ఉత్తమ అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సహకరించాలని పీటీ ఉషను కోరారు. అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో పాటు క్రీడా నగరం అభివృద్దిపైన పీటీ ఉషతో చర్చించామని చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా కింద లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప వెసులుబాటు కల్పించిందని సంబంధిత అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నామని, ఈ మేరకు ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా ప్రభుత్వం మార్పులు చేసిందని పేర్కొన్నారు. కాగా లబ్దిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా ఆ యాప్లో మార్పులు చేశారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల, లబ్దిదారుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా డిస్కంలపై రుణభారాన్ని తగ్గిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. డిస్కంలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఇంధన శాఖ మహారాష్టలోని ముంబై వేదికగా నిర్వహించిన సమావేశంలో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల ద్వారా డిస్కంలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర పథకాలను రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకుంటోందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించి రైతులకు, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు, విజయవాడలోని డిఐఈఓ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 రూపాయల చొప్పున నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇటీవల పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాలో జమ అయిందని అనంతపురం జిల్లాకు చెందిన రైతు కాటమయ్య హర్షం వ్యక్తం చేస్తూ, నా పేరు కాటమయ్య, నా విలేజ్ కృష్ణవట్టిపల్లి, మాది అనంతపురం జిల్లా. నాకు వచ్చేసి 5 ఎకరాల పొలం ఉంది. కిసాన్ సంబంధించి పథకం కింద సంవత్సరానికి 6,000 ఇస్తానందుకు 3 దఫాలుగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక దఫా సేద్యం చేయడానికి, ఒక దఫా ఇత్తనాలు కొనుక్కోవడానికి, 3వ దఫా మెయింటెనెన్స్ కు ఇస్తున్నాడు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. నిన్న కూడా మాకు 2,000 రూపాయలు పడడం వల్ల చాలా సంతోషం. ఇప్పుడన్నీ తోట మెయింటెనెన్స్ కి దానికి చేద్దానికి బాగా ఉపయోగపడుతుంది. వికసిత్ భారత్ కోసం సైన్స్ ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం దేశ యువతను శక్తివంతం చేయడం అనే ఇతివృత్తంతో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సర్ సివి రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న చంద్రశేఖర్ వెంకటరమన్ 1928 ఫిబ్రవరి 28న కాంతి కిరణాలకు సంబంధించిన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత్ లక్ష్యానికి సైన్స్ ఆవిష్కరణలను వినియోగించుకోవాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 లక్షల కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశ రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి కె అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా డిస్కంలపై రుణభారాన్ని తగ్గిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.